హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 5.2 ప్రాబ్లం నెంబర్ 12, 13, 14, 15 సాల్వ్ చేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 12th క్వశ్చన్ వచ్చి 2 APs హ్యావ్ సేమ్ కామన్ డిఫరెన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్ ఈజ్ 100. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000th టర్మ్? అంటే ఏమంటున్నారు, 2 APs ఉన్నాయంట, 2 అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. వాళ్ళు అలా ఎలా ఉన్నాయి? హ్యావ్ సేమ్ కామన్ డిఫరెన్స్. ఇది రెండు ఏపీస్ మధ్య కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ AP1 అని ఒకటి అనుకుందాం మనము. దాని ఉన్న టర్మ్స్ A1, A2, A3 ఇలా AP. దీనికి ఒక కామన్ డిఫరెన్స్ ఏముంటుంది? కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1 అనేది ఉంది. తర్వాత ఇంకొక AP2. దీనిలోని టర్మ్స్ B1 అనుకుందాం. B1, B2, B3 ఇలా పోతా ఉంటే దీని యొక్క డిఫరెన్స్ అది కూడా D అనుకుంటే డిఫరెన్స్ ఎలా తీస్తాం? B2 మైనస్ B1 ఆర్ B3 మైనస్ B2 అలాగా. సో ఇక్కడ B2 మైనస్ B1 అని వస్తుంది. ఈ రెండు డిఫరెన్సెస్ సేమ్ అంట. అంటే సేమ్ ఇక్కడ D1, D2 అనుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య ఉన్న కామన్ డిఫరెన్స్ సేమ్ అంటున్నారు. తర్వాత ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్ ఈజ్ 100. దీంట్లో AP1లో 100th టర్మ్ ఏమి? A100. సిమిలర్లీ AP2లో 100 ఏమి? 100th టర్మ్ ఏమొస్తుంది? B100. దాని యొక్క ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్ ఈజ్ 100. డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంట? డిఫరెన్స్ అంటే మైనస్ 100 అంట. 100. ఇప్పుడు A100, B100 ఏదో చూద్దాం. A100 అంటే మనకు ఫార్ములా తెలుసు. ఏఎన్ టర్మ్కి ఏం ఫార్ములా? A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఇక్కడ 100 టర్మ్ అంటే N వాల్యూ 100. A100 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 100 మైనస్ 1 ఇంటూ D ఆర్ A ప్లస్ 90 లేదంటే ఇంకొక విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఏదైతే నంబర్ ఉంటుందో దానికంటే A ప్లస్ D యొక్క కొఫిషియంట్ ఒకటి తక్కువ ఉంటుంది. D యొక్క కొఫిషియంట్ అంటే 100 మైనస్ 1 అంటే 90D మైనస్ ఇప్పుడు B100 సెకండ్ దాంట్లో దీని ఎలాగైతే ఫస్ట్ టర్మ్ని A అనుకున్నాము, ఇక్కడ ఫస్ట్ టర్మ్ని B అనుకుందాం. ఫస్ట్ టర్మ్ని. సో ఏమొస్తుంది? B ప్లస్ 100 ఎంతైతే నంబర్ ఉందో దానికంటే ఒక నంబర్ తక్కువ. సో 99D. డిఫరెన్స్ ఇక్కడ వేరే D1, D2 అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిఫరెన్స్ రెండిట్లో సేమ్. ఈ ఏపీలో ఎంత డిఫరెన్స్ ఉందో ఆ ఏపీ ఈ సెకండ్ ఏపీలో కూడా కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి అది కూడా Dనే. సో D ఈజ్ ఈక్వల్స్ టు 100. సో దీన్ని సాల్వ్ చేద్దాం. A ప్లస్ 99D మైనస్ని లోపల పంపిద్దాం. మైనస్ B మైనస్ 99D ఈజ్ ఈక్వల్స్ టు 100. ప్లస్ 99D మైనస్ 99D క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగులుతుంది? A మైనస్ B ఈజ్ ఈక్వల్స్ టు 100 అనేది మిగిలింది. ఓకే, ఇది ఒక ఈక్వేషన్ అనుకుందాం. మనం ఏం కనుక్కోవాలి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000th టర్మ్? 1000 టర్మ్ అంటే A1000 మైనస్ డిఫరెన్స్ కనుక్కోమన్నారు కాబట్టి 8000 మైనస్ B1000 ఇది మనం కనుక్కోవాలి. ఓకే, 8000 అంటే సిమిలర్లీ ఏం చేస్తాం మనము? A ప్లస్ 1000 ఇక్కడ ఎంతైతే నెంబర్ దానికంటే ఒకటి తక్కువ, లేదంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినా చేయొచ్చు. ఎంత టర్మ్లో ఏమొస్తుంది? 999 వస్తుంది. 999 డిఫరెన్స్ మైనస్ B1000 అంటే ఫస్ట్ టర్మ్ B ప్లస్ దీనికంటే ఒక నంబర్ తక్కువ 1000 కింద ఎంతైతే పక్కన రాసినట్టు కనిపిస్తుంది. ఇది కింద ఇది కొఫిషియంట్. B1000 అంటే ఒక నంబర్ తక్కువ 999D. కామన్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి D. దీన్ని సాల్వ్ చేద్దాం. A ప్లస్ 999D మైనస్ లోపల పంపిద్దాం. మైనస్ B మైనస్ 999D. 999D ప్లస్ 999D మైనస్ 999D క్యాన్సిల్. ఏం మిగులుతుంది? A మైనస్ B మిగులుతుంది. A మైనస్ B వాల్యూ మనకు ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం ఈక్వేషన్ 1 ఎంత? 100. సో ఇది కూడా 100. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000th టర్మ్ ఈజ్ 100. వాళ్ళ 100 టర్మ్స్ మధ్య కూడా 100th టర్మ్స్ మధ్య డిఫరెన్స్ కూడా 100. 1000th టర్మ్స్ కూడా దాని మధ్యలో డిఫరెన్స్ కూడా 100. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 13th క్వశ్చన్. హౌ మెనీ 3 digit నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? అంటే ఏమంటున్నారు? హౌ మెనీ ఎన్ని 3 digit నంబర్స్ 7తో డివిజిబుల్ అవుతాయి? ఫస్ట్ 3 digit నంబర్స్ అంటే మనకు తెలియాలి. ఇది 1 అనేది 1 digit నెంబర్, 1 2 అనేది 1 2 digits నెంబర్, 1 2 3 1 2 3 3 digits, 1 2 3 4 ఎన్ని ఉండే డిజిట్లు? 1 2 3 4 అలా. సో మనకు
ఎన్ని 3 డిజిట్ నెంబర్స్ 7తో డివిజిబుల్ అవుతాయి? మన 3 డిజిట్ నెంబర్స్ స్టార్ట్ అయ్యేది 100 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్లో ఈ 3 డిజిట్స్ 999 వరకు పోతాయి. దీనికంటే చిన్న నెంబర్ ఏది? 99. ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 2 ఉన్నాయి డిజిట్లు. 999 కంటే ఎక్కువ ఏది? నెక్స్ట్ ఏం నెంబర్ వస్తుంది? 1000 వస్తుంది. 1000 వస్తే 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి మనకు కావాల్సిన 3 డిజిట్ నెంబర్స్ ఏవి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 100 నుంచి స్టార్ట్ అయ్యి 999 వరకు వెళ్తాయి. ఇవి 3 డిజిట్ నెంబర్స్. దాంట్లో మనకేం కావాలి? హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? ఈ 3 డిజిట్ నెంబర్స్ దాంతో 7తో డివైడ్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ 3 డిజిట్ నెంబర్ వచ్చి 100 వచ్చి 7తో డివైడ్ అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ 100ని 7తో డివైడ్ చేద్దాం. 7 1s 7, 3 0 కిందకి వస్తుంది. 7 4s 28, ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. తర్వాత వెళ్ళదు, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకొని చేసుకుంటా వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఒక ట్రిక్ మీకు తెలియాలంటే, నెక్స్ట్ ఏ నంబరు 7తో డివిజిబుల్ అవుతుందంటే ఈ నంబరు ఇక్కడ లాస్ట్లో ఉంటుంది కదా రిమైండరు, ఇక్కడ 7తో ఎంత తక్కువ ఉంది అంటే ఇక్కడ ఎంతైతే నంబర్ ఉంటుందో మనం దేనితైతే డివైడ్ చేస్తున్నామో ఎంత తక్కువ ఉంది? 7 - 2 చేయండి. 7 - 2 ఎంత వస్తుంది? 5. ఈ 5ని తీసుకెళ్ళి దీన్ని యాడ్ చేసేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా 7తో డివైడ్ అయ్యే నెంబర్ వచ్చేస్తుంది. సో ఈ 100కి 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 105. 105ని 7తో డివైడ్ చేయండి. 7 1s 7, 3 5, 7 5s 35. సో నేనేం చెప్తున్నాను, మీకు నంబర్ డివైడ్ అయ్యే నెంబర్ కావాలంటే ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ని మీరు డివైడ్ చేయండి 7తో. ఇదేంతైతే డివైడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ 7 కాబట్టి 7తో డివైడ్ చేస్తే ఎంత మిగులుతుందో అది ఆ నెంబర్ రిమైండర్ని తీసుకెళ్ళి మనం దేనితైతే డివైడ్ చేస్తున్నామో దాని నుంచి సబ్స్ట్రాక్ట్ చేయండి. 7 - 2 ఎంత నెంబర్ మిగులుతుందో దాన్ని మనం ఈ నెంబర్కి యాడ్ చేయండి. అప్పుడు మీకు వచ్చే నెంబరే లోయెస్ట్ ఈ పర్టికులర్ 7తో డివైడ్ అయ్యే నెంబర్. సో ఫస్ట్ నెంబర్ వచ్చి 105. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది చెప్పండి? 7తో డివైడ్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఈ వచ్చిన నెంబర్కి 7ని యాడ్ చేయాలి. అది నెక్స్ట్ నెంబర్ 7తో డివైడ్ అయ్యేది. సో 105కి 7 యాడ్ చేస్తే 112. అలాగా 7తో యాడ్ చేసుకుంటా వెళ్ళాలి మీరు. ఓకే, ఇప్పుడు మనం ఇలాగా చేసుకుంటా పోతే 999 అంటే ఎన్నో నెంబర్స్ వస్తాయి. అట్లా చేయడానికి కాదు. ఇప్పుడు లాస్ట్ 3 డిజిట్ నెంబర్ 7తో డివైడ్ అయ్యేది, దాన్ని చేయాలంటే ఇది ఇంకా సింపుల్. ఇక్కడైతే ఏదో రిమైండర్ని తీసుకెళ్ళి మళ్ళీ దేంతో డివైడ్ చేస్తున్నా దాన్ని సబ్స్ట్రాక్ట్ చేసి వచ్చిన దాన్ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి. అదంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది స్టార్టింగ్లో, కానీ అలాగే చేయాలి. అది లాస్ట్ నెంబర్ని కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఈ 999 ఉంది కదా, ఏ నెంబర్ ఉందో దాన్ని 7తో డివైడ్ చేయండి. ఫస్ట్ 7 1s 7, 2 మిగులుతుంది. 9, 7 4s 28, 1 9, 7 2s 14, ఎంత మిగిలింది? 5 మిగిలింది. ఏదైతే రిమైండర్ మిగులుతుందో దాన్ని ఈ నెంబర్ నుంచి తీసేయండి అంతే. సో 999 - 5 చేయండి. ఎంత? 994. సో ఇది లాస్ట్ నెంబర్, లాస్ట్ 3 డిజిట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 7. కావాలంటే మీరు 994ని 7తో డివైడ్ చేయండి. 7 1s 7, 2 9, 7 4s 28, 1 4, 7 2s 14. చూసారా? సో దిస్ ఈస్ ద నెంబర్ విచ్ ఈస్ లాస్ట్ 3 డిజిట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 7. సో ఏం చేయాలంటే లాస్ట్ నెంబర్ కనుక్కోవాలంటే జస్ట్ మనకు మ్యాక్స్ 3 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 7తో డివైడ్ చేసి లాస్ట్లో రిమైండర్ ఎంత వస్తుందో దాన్ని ఈ పర్టికులర్ నెంబర్తో తీసేయండి అంతే. ఇది లాస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 7. నేను కావాలంటే ఇక్కడ రాస్తాను మీకు, మీరు స్క్రీన్ షాట్లు ఏమన్నా తీసుకోవాలంటే 7 1s 7, 2 8, 2 9, 7 4s 28, 1 9, 7 2s 14, 5 మిగిలింది. సో ఈ 5ని 999 నుంచి 5 తీసేయాలి. ఎంత వస్తుంది? 994. దిస్ ఈస్ ద లాస్ట్ 3 డిజిట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 7. మనకు కావాల్సిన ఏపీ అయితే వచ్చేసింది. 105, 102 అలా ఎంత డిఫరెన్స్ 7 7 చేసుకుంటా. ఎందుకంటే అది డివిజిబుల్ బై 7 అవ్వాలంటే ఈ డిఫరెన్స్ 7 వస్తుంది. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి? హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇది A1, ఇది A2, ఇలా పోతా ఉంటే దీన్ని AN అనుకుంటే ఈ n నెంబర్ కావాలి మనకి. సో ఏముంది మనకి nth టర్మ్కి ఫార్ములా తెలుసు. AN = A + n - 1 × D. ఈ ANని ఏది లాస్ట్ నెంబరు? 994.
ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ ఎంత 105. కావాలంటే ఇక్కడ మీరు పక్కన రాయండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 105, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 994. ఈ ఏఎన్ టర్మ్ రాయకముందు కావాలంటే వాల్యూస్ రాయండి. డి ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1 ఆర్ A3 మైనస్ A2 ఏది చేసినా కూడా 112 మైనస్ 105 ఈజ్ ఈక్వల్స్ టు 7. ఎందుకంటే మనమే ఇక్కడ రాసింది 7 డిఫరెన్స్ డివిజిబుల్ అవ్వాలంటే 7 డిఫరెన్స్ ఉంటుంది. 105 తర్వాత నెక్స్ట్ 7తో 7 యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. అట్లా సిరీస్ వస్తూ ఉంటుంది. ఓకే, డి వచ్చి ఎంత 7. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఎన్ వచ్చి 994 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వచ్చి ఎంత 105 ప్లస్ ఎన్ వాల్యూ మనం కనుక్కోవాలి n-1. డి వాల్యూ ఎంత 7. దీన్ని సాల్వ్ చేద్దాం. 994 ప్లస్ ఈ 105ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వరకు తీసుకొద్దాం. ఏమవుతుంది -105 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు n-1 ఇంటూ 7. 994లో 105 తీసేద్దాం. 10లో 5 పోతే 4, 9 వస్తుంది. 8, 9లో 1 పోతే 8, 889. 889 ఈజ్ ఈక్వల్స్ టు n-1 ఇంటూ 7. ఈ 7ని ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఇక్కడ మల్టిప్లై చేస్తూ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. 7తో డివైడ్ చేస్తే 7 1s 7 ఎంత 1 మిగులుతుంది. 7 2s 14, 4 మిగులుతుంది. 7 7s 49. సో 127 ఈజ్ ఈక్వల్స్ టు n-1. ఈ -1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వరకు తీసుకొద్దాం. 127 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు n. సో 128 ఈజ్ ఈక్వల్స్ టు n. మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటాన్ని రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి మార్చుకోవచ్చు. అప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 128. సో మనకు 7తో ఎన్ని నంబర్స్ హౌ మెనీ 3 డిజిట్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 అంటే 128 నంబర్స్ 7తో డివిజిబుల్ అవుతాయి. 3 డిజిట్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 ఆర్ 128. జస్ట్ మనము కొంచెం ఫస్ట్ తెలుసుకోవాలి 3 డిజిట్ నెంబర్ అంటే ఎలా ఉంటుంది. ఓకే, స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏది 100. మ్యాక్సిమం 3 డిజిట్ నెంబర్ ఎంత 999. దాని తర్వాత నెంబర్ ఎంత వస్తుంది 1000 వచ్చేస్తుంది. 4 డిజిట్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనం కనుక్కోవాలి ఫస్ట్ 100 తర్వాత 100 అవుతుందా 7తో డివిజిబుల్ అవ్వదు. 100 కాకుండా నెక్స్ట్ ఏది కావాలంటే మీరు ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు. 101 7తో చేయండి, 102ని 7తో చేయండి, 103ని చేయండి, 104ని చేయండి. అలా కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. దానికంటే బెటర్ ఫస్ట్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ని 7తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుందో ఆ రిమైండర్ని ఆ 7 నుంచి తీసేయండి. ఎంత మిగులుతుందో ఆ డేటాని తీసుకెళ్ళి ఆ స్మాలెస్ట్ 100కి యాడ్ చేసేయండి. సో అదే మనకు కావాల్సిన స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 7. స్మాలెస్ట్ అంటే అదే మనకు స్టార్టింగ్ నెంబర్ ఆఫ్ అవర్ ఏపీ. తర్వాత మనకి ఇంకా లాస్ట్ నెంబర్ కావాలి. లాస్ట్ నెంబర్ కావాలంటే లాస్ట్ 3 డిజిట్ నెంబర్ వచ్చి 999 7తో డివైడ్ చేయండి. లాస్ట్లో ఎంత రిమైండర్ మిగులుతుందో ఆ రిమైండర్ని మన నెంబర్తో లాస్ట్ 3 డిజిట్ నెంబర్ 999తో తీసేయండి. సో దట్ ఈస్ మనకు ద లాస్ట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 7 వస్తుంది. ఆ రెండు తెలిసిపోయిన తర్వాత మనకు A2 A3 A4 కనుక్కోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఏ అని వచ్చేసిందంటే మనకు కామన్ డిఫరెన్స్ తెలుసు. ఇది డివిజిబుల్ బై 7 అవ్వాలంటే అది నెక్స్ట్ నెంబర్ మళ్ళీ 7 యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. దాని నుంచి మనకు లాస్ట్ నెంబర్ ఎప్పుడైతే తెలుస్తుందో ఎంత టర్మ్ ఫార్ములా యూజ్ చేసి n వాల్యూ కనుక్కుంటాం. n అనేది మనకు నంబర్ ఆఫ్ 3 డిజిట్ నంబర్స్. ఓకే, మనం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది 128 నంబర్స్ 3 డిజిట్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లైస్ బిట్వీన్ 10 and 250 అంటే ఏమంటున్నారు 10 నుంచి 250 వరకు అంటే వాళ్ళు ఏమంటున్నారు 10 అనేది స్టార్టింగ్ నెంబర్ 10 నుంచి 250 వరకు ఈ నంబర్స్లో ఎన్ని నంబర్స్ వస్తాయి. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఎన్ని ఉన్నాయి ఈ 10 నుంచి 250 వరకు అంటే మల్టిపుల్ ఆఫ్ 4 అంటే విచ్ ఇస్ డివిజిబుల్ బై 4 అనే ఇండైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్ ఇది కూడా కానీ దీంట్లో ఇండైరెక్ట్గా అడిగారు హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే. సో ఇప్పుడు 10 వచ్చి మల్టిపుల్ ఆఫ్ 4 కానీ డివిజిబుల్ బై 4 కానీ అవుతుందా అవ్వదు. సో దీన్ని కూడా మనము ప్రీవియస్గా ఫాలో అయిన మెథడే. సో ఇక్కడైతే స్టార్టింగ్ నెంబర్ 10ని ఏం చేద్దాము 10ని దేనైతే 4తో డివైడ్ చేయండి. 4 2s 8 ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది. ఇప్పుడు ఈ వచ్చిన రిమైండర్ని ఎంత యాడ్ చేస్తే దీని నుంచి ఈ పర్టికులర్ 4 ఉంది కదా 4 నుంచి దీన్ని ఇది సబ్స్ట్రాక్ట్ చేసేయండి. 4 - 2 ఎంత వస్తుంది 2. సో ఈ 2ని తీసుకెళ్ళి దీనికి యాడ్ చేయండి 12 వస్తుంది. ఓకే, కావాలంటే మీరు ఇక్కడ సింపుల్గా ఉంది కాబట్టి 10 మల్టిప్లై అవ్వదు. సో 10 వచ్చి 4తో డివైడ్ అవ్వదు 11 అవ్వదు కానీ 12 అవుతుంది. సో మన స్టార్టింగ్ నెంబర్ ఆఫ్ ఏటీ వచ్చి 12. ఓకే,
నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది చెప్పండి, ఇదైతే A1, A2 ఏమొస్తుంది, ఆల్రెడీ మల్టిపుల్స్ ఆఫ్ 4 అన్నారు కాబట్టి జస్ట్ 4 ఇంకొక నెక్స్ట్ దీనికి 4 యాడ్ చేయాలి. 12 + 4 16. నెక్స్ట్ నెంబర్ 16 + 4 20. అలా వెళ్తూ ఉంటుందన్నమాట ఏపీ. ఇప్పుడు లాస్ట్ 250, దీన్ని కూడా నేను ప్రీవియస్గా చెప్పింది. 250 డివైడ్ అవుతుందా లేదా చూడండి. 4తో ఫుల్లీ డివైడ్ అయిపోతే అదే లాస్ట్ టర్మ్ అవుతుంది. ఒకవేళ ఫుల్లీ డివైడ్ అవ్వకుండా ఏదైనా రిమైండర్ మిగిలితే మనము ఆ వచ్చిన రిమైండర్ని ఈ పర్టికులర్ నెంబర్ నుంచి తీసేస్తాం అంతే. ఓకే, సో 4తో డివైడ్ చేయాలి కాబట్టి 4 6 24 1 0 4 2s 8 2 మిగిలింది. సో ఈ 250 నుంచి 2 తీసేయండి, ఎంత వస్తుంది 248. 248 చూడండి డివైడ్ అవుతుందా లేదా, 248/4 డైరెక్ట్గా చేసేద్దాం. 4 6 4 2s అయిపోయింది సింపుల్గా డివైడ్. సో 248 ఈజ్ ద లాస్ట్ నంబర్ విచ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4 ఆర్ డివిజిబుల్ బై 4. మల్టిపుల్ ఆఫ్ 4 అన్నా డివిజిబుల్ 4 అన్నా మీరు చేయాల్సిన ప్రాసెస్ అయితే సేమ్. ఓకే, ఇక్కడ ఏం చేసాము 250 నుంచి వచ్చిన రిమైండర్ని తీసేసాం. ఎంత వచ్చింది 248 వచ్చింది. అది లాస్ట్ నెంబర్. మనకు స్టార్టర్ నెంబర్ తెలిసిపోయింది, లాస్ట్ నెంబర్ తెలిసిపోయింది. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే ఇది A1, ఇది A2, ఇది A3, ఇది AN. హౌ మెనీ అంటే ఈ n కనుక్కోవాలి. సేమ్ ఎంత టర్మ్ ఫార్ములా. ఫస్ట్ మనం ఇక్కడ A D అండ్ A అని రాసుకుందాం. A ఎంత, A = 12, D = A2 - A1 ఆర్ A3 - A1. ఏ చేసినా కూడా 16 - 12 = 4. దీన్ని మనమే రాసాం, మనకు తెలుసు 4 అని. ఈ 4 యాడ్ చేసి మనము నెక్స్ట్ నెంబర్స్కి వెళ్ళాం, ఎందుకంటే అది మల్టిపుల్స్ ఆఫ్ 4 కాబట్టి. నెక్స్ట్ AN = 248. ఇప్పుడు మనకి ఎంత టర్మ్కి ఫార్ములా తెలుసు, AN = A + n - 1 × D. AN వాల్యూ ఎంత 248 = A వాల్యూ 12 + n - 1, D వాల్యూ 4. ఈ 12ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. 248 - 12 = n - 1 × 4. 248లో 12 పోతే ఎంత వస్తుంది 236 n - 1 × 4. ఈ 4ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఇది రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తూ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. 236/4 n - 1. 4 1s 4 5s 4 5s 20, 3 మిగులుతుంది. 4 9s 36. సో ఏమొచ్చింది 59 n - 1. ఈ -1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం. 59 + 1 అవుతుంది n. 59 + 1 60 n. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి తీసుకొద్దాం. n = 60. సో ఎన్ని నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్, హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లైస్ బిట్వీన్ 10 and 250 అంటే 60 నెంబర్స్. 60 మల్టిపుల్స్, 60 నెంబర్స్ వచ్చి మల్టిపుల్స్ ఆఫ్ 4s ఉంటాయి 10 and 250 మధ్యలో. ఓకే, ఈ ప్రాబ్లమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్ సేమే, జస్ట్ అడిగే విధానం వేరు. దీంట్లో మల్టిపుల్స్ ఆఫ్ 4 అన్నారు, దాంట్లో ఏమన్నారు విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. మీరు ఎట్లా అడిగినా డివిజిబుల్ అన్నా మల్టిపుల్ అయినా కూడా చేయాల్సిన ప్రాసెస్ అయితే సేమ్. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 15th వన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n ఆర్ ద nth టర్మ్స్ ఆఫ్ 2 APs 63 65 67 and 3 10 17 ఆర్ ఈక్వల్. అంటే ఏమంటున్నారు, 2 ఏపీలు ఇచ్చారు. ఏవేవి AP1 ఏది 63 65 67, ఇది ఒక ఏపీ. ఇంకొక ఏపీ ఇచ్చారు, ఏదది AP2, ఏమది 3 10 17, ఇది ఇంకొక ఏపీ. ఏమంటున్నారు ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n ఆర్ ద nth టర్మ్స్ ఆఫ్ 2 APs ఆర్ ఈక్వల్. అంటే ఈ 2 ఏపీస్ ఏదో ఒక నంబర్ దగ్గర ఆ టర్మ్స్ ఈక్వల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 వస్తే అక్కడే ఏదో ఒక ప్లేస్లో కూడా 50 వస్తుంది అని చెప్తున్నారు. అప్పుడు ఏ n టర్మ్కి అవి ఈక్వల్గా వస్తాయి కనుక్కోండి అంటున్నారు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ఏపీకి n టర్మ్ కనుక్కోండి, సెకండ్ ఏపీకి n టర్మ్ కనుక్కోండి. ఆ ఈక్వల్ అన్నారు కదా, ఆ 2 n టర్మ్స్ని ఈక్వల్ చేసేసి సాల్వ్ చేసేస్తే మీరు n వాల్యూ వచ్చేస్తుంది. n అయితే ఆ నంబర్ దగ్గర ఆ 2 ఏపీస్ యొక్క వచ్చే nth టర్మ్స్ ఈక్వల్ అవుతాయి. సో దీంట్లో ఫస్ట్ nth టర్మ్ కనుక్కోవాలంటే ఏమేమి కావాలి, ఏ కావాలి. A = 63, ఇది A1 A2 A3. D = A2 - A1 ఎంత 65 - 63 = 2.
సిమిలర్లీ ఇక్కడ కూడా A ఈజ్ ఈక్వల్స్ టు 3, ఇది A1, ఇది A2, ఇది A3. D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1 ఎంత 10 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 7. దీనికి ఎంత టర్మ్ అంటే AN ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఏ వాల్యూ 63 ప్లస్ N మైనస్ 1 తెలియదు, N తెలీదు, N మైనస్ 1 ఇంటూ D వాల్యూ 2. దీన్ని సాల్వ్ చేస్తే 63 ప్లస్ 2N మైనస్ 2. 63లో 2 పోతే 61 ప్లస్ 2N. ఇది ఫస్ట్ ఏపీ యొక్క ఎంత టర్మ్. దీని యొక్క నెక్స్ట్ ఏపీ సెకండ్ ఏపీ యొక్క ఎంత టర్మ్ కనుక్కుందాం. సో AN ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఏ వాల్యూ ఎంత 3 ప్లస్ N వాల్యూ మనం కనుక్కోవాలి, N మైనస్ 1 ఇంటూ D వాల్యూ 7. సో 3 ప్లస్ 7N మైనస్ 7. మైనస్ 7 ప్లస్ 3 అంటే మైనస్ 4 వస్తుంది. 7N మైనస్ 4. నెక్స్ట్ ఏమంటున్నారు, ఏ నంబర్ వాట్ వాల్యూ ఆఫ్ N దీస్ N టర్మ్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండు టర్మ్స్ ఈక్వల్ అంట. సో గివెన్ ఏమి ఇచ్చారు, ఈ ఎంత టర్మ్ ఫస్ట్ ఏపీ యొక్క ఎంత టర్మ్ 61. దీనికి ఓకే AN వద్దులేండి డైరెక్ట్గా రాద్దాం. 61 ప్లస్ 2N ఈజ్ ఈక్వల్స్ టు 7N మైనస్ 4. ఇవి రెండు ఈక్వల్ అవ్వాలంట. దీని నుంచి మనం N సాల్వ్ చేసేస్తే N వాల్యూ వచ్చేస్తుంది. ఆ టర్మ్ దగ్గర ఆ రెండు ఏపీస్ యొక్క వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. సో దీన్ని సాల్వ్ చేస్తే ఈ 7Nని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం, ఈ 61ని రైట్ హ్యాండ్ సైడ్ తీసిపోదాం. ఏమొస్తుంది ఇక్కడ 2N మైనస్ 7N అవుతుంది. మైనస్ 4 ఆల్రెడీ ఉంది. ప్లస్ 61 సైడ్ పోతే మైనస్ 61 అవుతుంది. 2Nలో మైనస్ 7N పోతే మైనస్ 5N ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4 మైనస్ 61 మైనస్ 65. N ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 సైడ్ పోతే మైనస్ 65 బై మైనస్ 5. మైనస్ మైనస్ క్యాన్సల్, 5 1s 5 1 5 3s. సో N వాల్యూ ఎంత వచ్చింది, N ఈజ్ ఈక్వల్స్ టు 13. సో ఇది కూడా A13 వాల్యూ ఎంత వస్తుందో ఈ AP2లో కూడా A13 వాల్యూ సేమ్గా వస్తుంది. లేదు మనం వెరిఫై చేయాలంటే దీన్ని వెరిఫై కూడా చేయొచ్చు. దీంట్లో A13 కనుక్కోండి, దాంట్లో కూడా A13 కనుక్కోండి. దీంట్లో A13 అంటే చూడండి AP1లో A13 అంటే ఏమి, 13 అంటే 12D. A ప్లస్ 12D. ఏ వాల్యూ ఎంత 63 ప్లస్ 12 ఇంటూ D వాల్యూ ఎంత వచ్చింది 2. 63 ప్లస్ 12 2s 24 ఎంత వస్తుంది 787. AP1లో. AP2కి 13th టర్మ్ A ప్లస్ 13 అంటే 12D. ఇది AP2కి వెరిఫై చేస్తుండే నేను. ఏ వాల్యూ ఎంత 3. 12 ఇంటూ D వాల్యూ ఎంత 7. 3 ప్లస్ 12 7s 84 ఎంత 3 ప్లస్ 84 87. చూడండి AP2లో కూడా 13th టర్మ్ 87, AP1లో కూడా 13th టర్మ్ 87. సో 13th టర్మ్ వచ్చి ఆ రెండు ఏపీస్ యొక్క సేమ్ నెంబర్ వస్తుంది. ఏమది ఆ నెంబర్ 87. ఆ ఏ నెంబర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వెరిఫై చేశాను. మీరు N ఈజ్ ఈక్వల్స్ టు 13 అని కొనుక్కుంటే చాలు. వాట్ వాల్యూ ఆఫ్ N అని అడిగారు కాబట్టి ఫర్ 13 నెంబర్ ఆఫ్ వాల్యూ ఆఫ్ N బోత్ ద టర్మ్స్ ఆఫ్ దీస్ ఏపీస్ ఆర్ ఈక్వల్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డిటర్మైన్ ద ఏపీ హూస్ థర్డ్ టర్మ్ ఇస్ 16 అండ్ 7th టర్మ్ ఎక్సీడ్ ద 5th టర్మ్ బై 12. అంటే డిటర్మైన్ ద ఏపీనే కనుక్కోవాలంట. ఫస్ట్ మనము ఒక ఏపీ అనుకుంటే ఏపీ ఏమొస్తుంది A1 A2 A3 ఇలా AN ఏపీ. ఓకే, దీంట్లో థర్డ్ టర్మ్ ఇచ్చారు అంటే A3 ఇచ్చారు. A3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతంట 16. తర్వాత 7th టర్మ్ ఎక్సీడ్స్ ద 5th టర్మ్. 7th టర్మ్ A7 5th టర్మ్ నుంచి ఎంత A5th టర్మ్కి ఎంత ఎక్సీడ్ అవుతుందంట ప్లస్ 12/12. ఇట్లా కూడా రాయొచ్చు. లేదంటే A7 మైనస్ A5 ఈజ్ ఈక్వల్స్ టు 12. అంటే వారి రెండింటి మధ్య డిఫరెన్స్. ద 7th టర్మ్ ఎక్సీడ్స్ ద 5th టర్మ్ బై 12. 5th టర్మ్ కంటే 12 ఎక్కువ ఉంటుంది. సో A7 ఈజ్ ఈక్వల్స్ టు A5 ప్లస్ 12 అలా అయినా రాయొచ్చు. లేదంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ A7 మైనస్ A5 ఈజ్ ఈక్వల్స్ టు 12. అంటే ఏమంటే ఇది జస్ట్ ఇటు సైడ్ వచ్చేటట్టుంది. A7 మైనస్ A5 ఈజ్ ఈక్వల్స్ టు 12. అట్లా డిఫరెన్స్ అయినా తీసుకోవచ్చు. ఇది మన ఇష్టం. ఇది ఇట్లా రాసుకోవచ్చు. ఎక్సీడ్స్ అన్నారు కాబట్టి A7 మైనస్ A5 ఈజ్ ఈక్వల్స్ టు 12. ఈ రెండు కూడా సేమే. యాక్చువల్గా మైనస్ ఉండేది ప్లస్ జస్ట్ అటు సైడ్ పంపించడం అవుతుంది అంతే. ఓకే, రెండు కూడా సేమ్ కాబట్టి ఓకే ఫైన్. ఇది ఇచ్చిన డేటా. మనం దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని కనుక్కోవాలి. మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జనరిక్ ఫామ్ ఏమి A ప్లస్ D A ప్లస్ 2D A ప్లస్ 3D అలా వెళ్తూ ఉంటుంది. A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. సో మనకు మెయిన్గా A కావాలి, D కావాలి. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ నుంచి చూద్దాం. ఫస్ట్ A3 ఇచ్చారు. A3 అంటే A ప్లస్
2d ఈజ్ ఈక్వల్స్ టు 16. లేదంటే ఆ ఎంత టర్మ్లో సబ్స్టిట్యూట్ చేయండి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డీలో. n వాల్యూ ఎంత 3. సో a ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి, a ప్లస్ 2dనే వస్తుంది. సో a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్స్ టు 16 ఒకటి ఇచ్చారు. దీని నుంచి కూడా ఒకటి తీయచ్చు. ఇదే తీసుకుందాం, ఫస్ట్ ఇదే తీసుకుందాం, ఈ నెక్స్ట్ దుద్దులేండి. ఓకే ఓకే. a7 అంటే a ప్లస్ ఒక నెంబర్ తక్కువ 6d ఈజ్ ఈక్వల్స్ టు a5 అంటే a ప్లస్ ఒక నెంబర్ తక్కువ 4d ప్లస్ 12. ఈ మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది సార్, ప్లస్ 12ని అటు సైడే పెడదాం, ఏని ఇంకా 4dని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. a ప్లస్ 6d ఇట్లే పెడదాం, ప్లస్ ఏ ఇటు సైడ్ వస్తే మైనస్ ఏ ప్లస్ 4d లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 4d ఈజ్ ఈక్వల్స్ టు 12 అటు సైడే పెడదాం. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతాయి, 6dలో 4d పోతే 2d ఈజ్ ఈక్వల్స్ టు 12. దీంట్లో d ఈజ్ ఈక్వల్స్ టు 12 డివైడెడ్ బై 2. ఈ ప్లస్ 2 ఈ 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మల్టిప్లై చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్లో పంపిస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి డివైడ్ బై 2 వచ్చింది. 2 1s 2 6. సో d ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 6. d వచ్చేసింది. ఈ d తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ వాల్యూ వచ్చేస్తుంది. సో a ప్లస్ 2 ఇంటూ d వాల్యూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 16. a ప్లస్ 6 2s 12 ఈజ్ ఈక్వల్స్ టు 16. a ఈజ్ ఈక్వల్స్ టు 16, ఈ ప్లస్ 12 అటు సైడ్ పోతే మైనస్ 12. a ఈజ్ ఈక్వల్స్ టు 4. మనకి ఏ వాల్యూ వచ్చేసింది, టీ వాల్యూ వచ్చేసింది. మన జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు కావాల్సిన ఏపీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఏమొస్తుంది, ఫస్ట్ టర్మ్ ఏ, సో 4 ఈజ్, దెన్ a ప్లస్ d సెకండ్ డి, సో 4 ప్లస్ 6 ఎంత 10. దెన్ a ప్లస్ 2d, ఏ అంటే 4 ప్లస్ 2 ఇంటూ d వాల్యూ 6. ఓకే, ఇలాగే రాస్తాను నేను, తర్వాత రాద్దాం. సో ఏ వాల్యూ a ప్లస్ d a ప్లస్ 2d a ప్లస్ 3d a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఏ వాల్యూ ఎంత 4 4 ప్లస్ 6 4 ప్లస్ 2 ఇంటూ 6 4 ప్లస్ 3 ఇంటూ 6 4 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 6. సో 4 6 ప్లస్ 4 10, 6 2s 12, 12 ప్లస్ 4 16, 6 3s 18, 18 ప్లస్ 4 22, 22 పోతా ఉంటే 4 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, సారీ 6. కావాలంటే దీన్ని -6 రాసి దాన్ని సాల్వ్ చేయొచ్చు, కావాలంటే యాక్చువల్గా ఇది అంటే రాయాల్సిన కూడా అవసరం లేదు, జస్ట్ ఈ 4 టర్మ్స్ రాసి అట్లా డాష్ పెడితే కూడా సరిపోతుంది. సో మనకు మెయిన్గా ఏ అండ్ డి వాల్యూస్ తెలిసిపోతే మనం ఏపీ రాయొచ్చు. ఏ టర్మ్ వాళ్ళు ఎన్నో టర్మ్ కనుక్కోమన్నా కూడా మనం కనుక్కోవచ్చు, ఇది ఈజీనే. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. అన్నీ ఒకే దాంట్లో సాల్వ్ చేస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.